వాక్యం ఏమంటుంది అంటే, సత్పురుషులని మంచి వాళ్ళని పెడద్రోవిన పట్టిస్తే వాళ్ళు అదే గోతిలో పడతారు అనే వాక్యం తెలియజేస్తా ఉంది. పిల్లరా, మనం బైబిల్లో మనం చూసినట్లయితే నాబోతు అనే ఒక వ్యక్తి నీతిమంతుడు, ఆయన మంచివాడు. కానీ అహబు రాజు ఆయన ద్రాక్ష తోట మీద కన్ను వేసి అది తనకు కావాలనుకున్నాడు. కానీ నాబోతు అది అమ్మదలచలేదు. అప్పుడు ఎలాగైనా సరే ఆ తోటను తన వశం చేసుకోవాలని చెప్పి యెజబేలు అనగా అహబు భార్య అతని పైన అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించి ఉపవాస దినాన్ని ప్రకటించి రాతితో కొట్టించి చంపించింది. నాబోతు చనిపోయాడు, నీతిమంతుడు ప్రాణం విడిచాడు. అటువంటి సమయంలో కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని నాకాయి. అయితే నేను రాజు గదా, నేను రాణి గదా, నన్నెవరు అడిగేవాళ్ళు అని అహబు యెజబేలు అనుకున్నారు. కానీ ప్రియులారా, వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, ఎలియా ప్రవక్త అహబును దర్శించి ఏమంటున్నాడంటే, ఎలాగైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అలాగే నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో మరణిస్తావు. ఎలా నాబోతుకు జరిగిందో అదే నీకు కూడా జరుగుతుంది అని చెప్పి ఎలియా ప్రవక్త నాబోతుకు చెప్పాడు. నాబోతుకు మాత్రమే కాదండి, యెజబేలుకు కూడా అదే శిక్ష పడింది ప్రియులారా. అంటే వాళ్ళే ఆ గోతి దొవ్వారు. వాళ్ళే అనుకున్నారు ఏంటంటే, మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరు కదా, మేము ఈ గోతి దొవ్వుతే ఎవరు చూస్తారు అని బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు.